నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. ఏమవుతుంది దీనివల్ల? నష్టమే తప్ప లాభం ఉండకపోవచ్చు. ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో పెట్టలేదా, ఇప్పుడు పెట్టలేదా పక్కన పెడితే ఇవన్నీ చిలికి చిలికి గాలివానలాగా మారిపోయి వచ్చే ఎన్నికల నాటికి చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. ఒకటి రెండు కాదు. మీరు గతంలో జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, జర్నలిస్టుల పైన పెట్టినటువంటి కేసులు, ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు మీరే చెప్పాలి, ఇష్టమైనట్టు చేస్తారా? ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఏమైందంటే ఎవడో వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తుంది, వాడు షేర్ చేస్తాడు, వాళ్ళు లేకపోతే పంపిస్తాడు. నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకునేటువంటి సమయం ఎవరికీ లేదు. ఇవాళ గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింక వచ్చిందంటే జింక వచ్చిందంటే జింక, నెమలి వచ్చిందంటే నెమలి, ఎవడో ఫోటో పెడితే ఇంకోడో దాన్ని చేస్తాడు. అరే మనోడే పెట్టిండు కదా అని దాన్ని ఫార్వర్డ్ చేస్తారు తప్ప అది నిజమా కాదని ఎవడు ఎంక్వైరీ చేస్తాడు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి అక్కడ జింక ఉందా లేదా అని సోషల్ మీడియా, అందరికీ సోషల్ మీడియా ఉంది. ఇవాళ ఎవరికి లేదు? ఇవాళ ఊర్లలో ఉండేటువంటి రోజు రైతువారి కూలీలకు కూడా ఉన్నది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఉన్నది. ప్రతి ఒక్కరూ తను స్పందించాలనేటువంటి భావం, కోరిక ఉన్నది. వాళ్ళ కొంతమంది మీద కేసులు పెడితే మిగిలిన వాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నారా? ఆ పెట్టినటువంటి కేసుల వల్ల మీ పైన ఎంత ప్రభావం ఉంటుంది, మీ ప్రభుత్వానికి ఎంత మచ్చ వస్తుంది. ఎక్స్పోజ్ చేయండి. మీరు కావాలంటే ఎక్స్పోజ్ చేయండి. మీరు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయండి. మీరు మీడియా మీది అధికారంలో ఉన్నది. ఇగో ఫలానా వ్యక్తి మీరు ఇవాళ పెట్టారు కదా, దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ప్రజలకు చెప్పండి, ప్రజలకు దాన్ని తెలియజేసే విధంగా మాట్లాడండి. తప్పేమున్నది? ఇది నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటి అంశాలు మీరే ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. గచ్చిబౌలిలో సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫోటోలు, వీడియోలను ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేయబడ్డటువంటి ఫోటో అనేటువంటి విషయం ఎవరికి, కామన్ సెన్స్ ఉన్నటువంటి అందరికీ తెలుస్తుంది. లేకపోతే కొంత చదువుకున్నటువంటి వాళ్ళకి ఇదేదో ప్రతీకాత్మక చిత్రం అనేటువంటిది ఉంటుంది. అయితే పెట్టే వాళ్ళు ఇది ఊహాత్మక చిత్రం, ప్రతీకాత్మక చిత్రం అని పెట్టకపోవచ్చు. ఏదో వచ్చింది తోసే అవతలికి ఫార్వర్డ్ చేయనేటువంటి తప్ప ఇంకొకటి ఉండకపోవచ్చు. సరే ఈ జింక చచ్చిపోయిందని ఇది క్రిషాంక్ చేసిండు అనేటువంటి మాట, ఇది వైజాగ్లోనో ఎక్కడోనో వచ్చిందనేటువంటి వీడియో. ఆ తర్వాత అది గతంలో ఆయన కూడా చెప్పిండు, బయోడైవర్సిటీ మంచిగా లేకపోతే ఇట్లా జనావాసాలకు వస్తాయి, ఇది పాత పోస్ట్ అని ఆయన పెట్టిండట ఆల్రెడీ. ఇంకోడు దాన్ని అత్యుత్సాహంతో చేసిండు. మీరు ఎక్స్పోజ్ చేయండి. మీరు కేసులు పెట్టడం వల్ల వాళ్ళు ఆగిపోతారా? క్రిషాంక్ మీదనో లేకపోతే ఇంకోళ్ళ మీదనో ఇంకొకరి మీదనో పెడతారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటారు. అధికారికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరిని మీరు బెదిరించాలనుకుంటున్నారు? వీళ్ళ మీద కేసులు పెడితే సాధారణ ప్రజలు ఆగిపోతారనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందా? సాధారణ ప్రజలు పెట్టకుండా ఉంటారనేటువంటిది ఆలోచన ఉందా? మీడియాలో చెప్తారు ఇవాళ పెట్టలేదు, అక్కడ జింకలు ఉన్నాయి, జింకలు చచ్చిపోయినాయి, నెమళ్ళు పోయినాయి అనేటువంటి మాట గతంలో కూడా ఈ బ్రాహ్మణి స్టీల్స్ పెట్టినప్పుడు కూడా పత్రికలలో పెద్ద పెద్దగా రాశారు. నెమళ్ళు ఉన్నాయి, అలా కొండగాళ్ళు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి అని అనేకం రాశారు. ఆ రాసిన వాళ్ళే గుట్టలను ఆక్రమించి ఏవేవో కట్టుకున్నారు. అది వేరే అంశం అనుకోండి. సో ఇది కూడా అట్లనే ఉంటుంది. ఈ విషయం పైన కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఇదే తప్పులు చేసింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళనో బీజేపీ వాళ్ళనో అంటే వీళ్ళని జైలు పెట్టు, వాళ్ళని జైలు పెట్టు, వీళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళ మీద కేసులు పెట్టు. ఒకరి మీద కేసు పెడితే ఆ కేసు పెట్టినోడు ఊరంతా చెప్తుంటాడు, అరే వీళ్ళంతా దొంగలు రబై, వీళ్ళంతా లంగలు రబై, ఓ సాధారణ వ్యక్తిని పట్టుకొని కొట్టిరు, చేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిరు, వీళ్ళని కేసులు పెట్టిరు, తిప్పిరు, వీళ్ళు ప్రజాస్వామ్యం కాదని జనంలో ఒక్కసారిగా పోయిన రోజు 5 ఏళ్ళు వాడు కనబడ్డ కాడల్లో దావతైన కాడ, పెళ్ళైన కాడ, పెద్ద మనిషి అయిన కాడ మొత్తం చెప్తుంటాడు. చెప్పిన కాడల్లా జనాల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇగో ఇది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఎవరికి వస్తుంది? మీరు సోషల్ మీడియా మీద ఎట్లా తీసుకొస్తారు? నకిలీ ఫోటోలు, వీడియోలపై రేవంత్ ఆగ్రహం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోండి, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేటలో అమిత్ షా మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామంటే మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ముస్లిం అనే పదాన్ని తీసేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామనేటువంటి మాట అతికిచ్చి దాన్ని చేసి మీరు ఫ్యాబ్రికేటెడ్ వీడియోని ప్రజల్లోకి పంపించలేదా? మీ మీద కేసులు పెట్టలేదా? గాంధీ భవన్లోకి ఢిల్లీ పోలీసులు వస్తే ఢిల్లీ పోలీసులు వచ్చిరు, రాష్ట్రాల మీద పెత్తనమన్నారే. అంటే మీరు చేస్తేనేమో మంచియా, మీరు తప్పులు చేస్తేనేమో మంచిది, అవతల వాళ్ళు చేస్తేనేమో తప్ప. వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మీ మీద అదే కేసులు పెడితేనేమో మీరు మళ్ళీ ఏడుస్తున్నారు.
మీరు ఫ్రాడ్ చేయలేదా, మీరు ఫ్యాబ్రికేట్ చేయలేదా అంటే మీరు ఎంత దూరమైనా పోతారు. అదే కదా ఆ ఒక్క వీడియోనే కదా దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో అక్కడిక్కడ ఎఫెక్ట్ చూసింది, ఒక చిన్న వీడియో. దానివల్లనే కదా తర్వాత విచారణలో తేలింది కదా ఇది సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడినటువంటి దాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి బిట్టుని కట్ చేసి మీరు కదా దాన్ని ఎడిటింగ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోను సర్క్యులేట్ చేసింది కాంగ్రెస్ కాదా? రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరు అమిత్ షా మాట్లాడండి. అమిత్ షా మాట్లాడకపోయినా ఆయన స్పష్టంగా, ఎందుకంటే ఆ సభలో నేను కూడా ఉన్నాను కాబట్టి కవరేజ్లో, అమిత్ షా ఎక్కడక్కడ మాట్లాడలేదు, వీడియో సాక్ష్యం ఉన్నది. మరి మీ మీద కేసులు పెడితే మీరెందుకు దాన్ని పెద్ద రాష్ట్ర సమస్యగా చిత్రీకరించారు? ఢిల్లీ వాళ్ళు పెత్తనం చేస్తారు, తెలంగాణ మీద దాడి చేస్తారు, ఈ తెలంగాణ పైన దాడి అనేటువంటి మాట అన్నారు. మీరు తప్పు చేసి మీరు చేస్తున్నటువంటి తప్పును తప్పంటే అది తెలంగాణ మీద దాడి అంటారా? మరి అవతల వాళ్ళు తప్పు చేస్తేనేమో కేసులు పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం? రెండు నాలుకల ధోరణి ఏ విధంగా ఉంటుంది? రెండు నాలుకల ధోరణి ఎట్లా ఉంటుంది? ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇదే ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడితేనేమో మా మీద కేసులు పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అన్నారు. మీరేమో ఏది పడితే చేయొచ్చా? మీరు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా చేయలేదా? మీరు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదా? మీ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టలేదా? మీ మీద కేసులు పెడితే మీరు కూడా ఇదే మాట అన్నారు కదా. మరి మీరు అనుభవించినటువంటి బాధ అవతల వాళ్ళు ఎందుకు అనుభవించాలి? ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మంది అవసరం లేదు, ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది దానికి సంబంధించినటువంటి దానిపైన.